కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని అందోల్ మండలంలో పర్యటన నేపథ్యంలో అందోల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. అడుగడుగున కాంగ్రెస్ ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో రహదారిని అలంకరించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో సంగుపేట నుండి జోగుపేట పట్టణం వరకు పాదయాత్రగా రానున్నారు. అనంతరం జోగుపేట హనుమాన్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత జోగుపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలిస్తారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో మాట్లాడుతారు. ఆ తర్వాత డాక్టర్ అద్దంకి వీరన్న నివాసంలో రాత్రికి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు జోగిపేట డిగ్రీ కళాశాలలో శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సంగుపేట వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొని పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తారు. ఈ జనహిత పాదయాత్రను విజయవంతం చేసేందుకు అందోల్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున మీనాక్షి నటరాజన్ నిర్వహించే జనహిత పాదయాత్రలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. ఈ పాదయాత్ర ఈరోజు సాయంత్రం 5 గంటలకు సంగుపేట నుండి ప్రారంభమవుతుంది. అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను జోగుపేట వరకు కొనసాగిస్తారు.